మే 20వ తారీఖు భారతదేశ కార్మికవర్గం జాతీయ సమ్మె అనేది ఈ సదస్సులో లేబర్ కోడ్ అనేది ముఖ్య ఉద్దేశం. వేదిక పైన ఉన్నటువంటి అధ్యక్షులు అలాగే ఇప్పటి వరకు నరసింహరావు గారు అందరూ కూడా మాట్లాడారు. ఈ లేబర్ కోడ్స్ వీటి మీద మనకి ఇప్పటికే 26 భారతదేశంలో సమ్మెలు జరిగాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా అక్కడ పబ్లిక్ సెక్టర్ అయిన సరే 8 సమ్మెలు జరిగాయి. మామూలుగా నోటీసులు చాలా ఎక్కువైనా 8 జాతీయ సమ్మెలు పెద్ద ఎత్తున జరగడం కూడా జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పోటీ తత్వంలో గతంలో కూడా ప్రభుత్వాల ప్రయత్నం బోతులింగం కమిటీ అని పెట్టారు. జనతా గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కూలిపోయింది. అంటే ఒకరోజు సమ్మె చేస్తే 7 రోజులు జీతం కటింగ్. ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా బూతులింగం కమిటీ చేసింది. ఆ రోజు కూడా ప్రభుత్వాలు కూలిపోయింది. తమిళనాడులో జయలలిత ఒకే రోజు చట్టంతో సంబంధం లేకుండా దొరికింది, అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనం సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి చట్టాలని ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అనేది వాళ్ళ కలెక్టర్లకు అధికారం ఉంది. లేబర్ కమిషనర్ మనం కంప్లైంట్ ఇస్తే పూర్వం వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేశారు, సంఘంలో ఏం లేదు. కానీ ఎక్కడైనా సంఘాలు ఉండి పోరాటాలు జరుగుతుంటే లేబర్ కమిషనర్ ఉన్న చట్టాన్ని అమలు చేయకపోతే కలెక్టర్ పిలిచి మీటింగ్ పెట్టి ఇది ప్రజల యొక్క సమస్య అశాంతి ఉంది, ఈ సమస్యను పరిష్కారం చేయాలని యజమాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రకమైన అధికారాలన్నింటినీ కూడాను కార్మిక పోరాటాల ద్వారా సాధించుకున్నాం. మరి ఇవాళ చట్టాలని పూర్తిగా నెరవేరేవు. నాకు చెప్పినట్టు అవుట్ సోర్సింగ్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, సిపిఆర్లో 5 years, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక 20 మందిని 1 year ఫిక్స్డ్ వేజెస్ అని అపాయింట్మెంట్ ఇస్తారు. వాడికి కూడా ఇంక పిఎఫ్ లేదు, గ్రాట్యుటీ లేదు, ఇమీడియట్ తగిలేట్టారు. 5 years తర్వాత ఎక్కడికి పంపించేస్తాడు, వాడికి నోటీస్ ఇవ్వాల్సి లేదు. ఇవాళ కోల్ ఇండియాలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఎన్ఎండిసిలోని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అలాగే అగ్నిపదు అన్ని వాటితో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్న చట్టాలు మైనింగ్ యాక్ట్లో ప్రకారం కాంట్రాక్ట్ లేబర్ కూడా పర్మనెంట్ ఎంప్లాయీ ఉండాలి. కానీ అక్కడే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది మైనింగ్ కోల్ మైన్స్లోని ఐరన్ ఓర్ మైన్స్లోని అక్కడే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది బైఫోర్స్. ఎందుకంటే ఇదంతా ప్రధానమైన కారణం ప్రైవేటీకరణ. మైన్స్ ప్రైవేటీకరణ ఇస్తున్నారు, ప్రైవేట్కి మైన్స్ కేటాయిస్తున్నారు. మరి ఉదాహరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముందు చెప్పారు, మైన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ నిన్న కాక మొన్న వచ్చిన లక్ష్మీ పెట్టారు, వాడికి ఎన్ఎండిసిలో 771 మైన్స్ ఇమ్మీడియట్గా ఆర్డర్ వేస్తారన్నమాట 15 రోజుల కింద. అక్కడ వర్కర్స్ అందరూ డిమాండ్ చేసి గొడవ జరిగితే ఏఐటీసీ ఐఎన్టీసీ ఆఫీస్ బేరర్స్ని మొత్తం ఒక 20 మంది ఆఫీస్ బేరర్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ వాళ్ళు యాజిటేషన్ చేయకుండా కోర్టులో కెవేట్, ఎక్కడైతే వాళ్ళకి లాభం ఉంటుందో కోర్టులో కెవేటేస్తారు. అంటే ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడం. అంత దారుణమైన పరిస్థితి ఇవాళ ఉన్న బీజేపీ గవర్నమెంట్ హైర్ హ్యాండెడ్ అన్నమాట. హైర్ హ్యాండెడ్ ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ 50 కోట్ల మందికి సంఘంలోకి రాలేదు. పూర్వం సంఘంలో లేకపోయినా సరే కంప్లైంట్ ఇస్తే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ వచ్చేవాడు, లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చి చందనలోని పలానాడు మినిమం వేజ్ ఇవ్వలేదని అడిగితే ఆ చందన దీనికి వెళ్ళి డిక్టేట్ చేసి డబ్బులు ఇప్పించే రైట్స్ మనకి ఆ లేబర్ కోడ్లో ఉన్నాయి. ఇటువంటి అన్నింటినీ కూడాను ఓవర్కమ్ చేసి హైర్ హ్యాండెడ్ సిస్టమ్ జరుగుతుంది. కనుక ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలోని ఈ సమ్మె అనేది 50 కోట్ల సంఘంలోకి ఉన్న వాళ్ళని రక్షించడం కష్టం అవుతుంది. సంఘం లేకుండా ఉన్న కోట్లాది మంది
ఒక్కరున్నా సరే చట్టాన్ని ముందు అక్కడ కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. కానీ ఈ విషయాన్ని కింద స్థాయి వరకు మనం పెద్ద ఎత్తున ప్రచారాన్ని తీసుకెళ్ళి ఈ సమ్మె అనేది విశాఖ నగరంలో పూర్తిగా బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులు 100% సమ్మె చేస్తాయి. 20వ తారీఖు మే 20వ తారీఖు వాళ్ళు ప్రతి సంవత్సరం 3-4 సమ్మెలు చేస్తుంటారు. కానీ ఇవాళ జాతీయంగా మొత్తం ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులందరినీ జాతీయం చేయాలని కానీ ఇవాళ పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్ వైపు 4.5 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. మీరు అందరూ పాల్గొంటున్నాం. కానీ గవర్నమెంట్ ఫిక్స్డ్ ఏదో ప్యాకేజ్ సరైనది కాదని చెప్పి మనం అందరం చెప్పాం. గవర్నమెంట్ నిర్ణయించినప్పటికీ దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కనుక ఇప్పుడు 5,500 మందిని తీసేయాలి పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్. నెల రోజుల నుంచి 2 నెలల నుంచి పోరాటం జరుగుతుంది. నిజానికి అక్కడ కార్మిక సంఘాలు ప్రొటెక్ట్ చేయకపోతే 1,500 కాదు 5,500 మంది రోడ్డు మీద ఉంది. ఎందుకంటే చట్టాలు ఉన్నప్పుడు కూడా ఈ సమ్మెలకి వీటికి కూడా పోరాటానికి చట్టాలేమి 7 రోజులు స్ట్రైక్, 14 రోజులు, 15 రోజులు ఇందాక మనం చెప్తున్నాం. కడుపు కాలిన తర్వాత ఈ నిరుద్యోగం, ఈ అసంతృప్తి ఉందని చెప్పి వాళ్ళు చట్టాలు ఉన్నా లేకపోయినా సరే పోరాటాలు జరుగుతాయనేది, ఆ పోరాటాలను గౌరవించాలా లేదనేది రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాలు గుర్తించినంతకాలం మన ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాలు సమైక్యంగా రేపు 20వ తారీఖు జరిగే సమ్మెను జయప్రదం చేయడానికి అందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి మీ దగ్గర సెలవు తీసుకుంటాం.